నిజంగా బాడీ బిల్డింగ్ అనేది అంత ఎక్స్పెన్సివ్ స్పోర్టా? ఒక దిక్కు అవును అండ్ ఒక దిక్కు కాదు. ఎందుకంటే మీరు నార్మల్ బాడీ అంటే ఒక డీసెంట్ బాడీ బిల్డ్ చేయడానికి మీకేమీ అంత ఎక్స్పెన్సివ్ సప్లిమెంట్స్ అవి ఇవేం అవసరం లేదు, రైట్? ఓన్లీ కొన్ని దాంట్లతో యూ కెన్ బిల్డ్ ఎ బెస్ట్ ఫిజిక్. సో చాలామంది బాడీ బిల్డింగ్ చాలా ఎక్స్పెన్సివ్ అని అనుకుంటారు, బట్ నో, రైట్? సో మీకు బాడీ బిల్డ్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ వి నీడ్ ఇస్ ప్రోటీన్, రైట్? సో ప్రోటీన్ మీ బాడీ వెయిట్ ఇంటూ 2 grams తీసుకోవాలి ప్రతి కేజీకి. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్, మీరు ఒక 60 weight ఉన్నారంటే మీకు 120 grams ఆఫ్ ప్రోటీన్ కావాలి. సో రోజుకి జస్ట్ 100 rupeesలో యూ కెన్ హిట్ యువర్ ప్రోటీన్ గోల్. సో ద ఫస్ట్ సోర్స్ ఈజ్ చికెన్. సో 250 grams చికెన్లో మీకు అప్రాక్సిమేట్లీ 76 to 80 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది అనమాట. సో మీకు 120 grams మీకు 75% దాకా ఇక్కడనే కవర్ అయిపోతుంది. ఇట్స్ జస్ట్ 55 rupees నా. అండ్ ద సెకండ్ సోర్స్ ఇస్ ఎగ్స్. సో ఒక 6 eggs తీసుకున్నారంటే మీకు అప్రాక్సిమేట్లీ 35 to 36 grams ఆఫ్ ప్రోటీన్ అనేది వస్తుంది. సో ఇక్కడనే మీ 120 grams ప్రోటీన్ అనేది మీకు కంప్లీట్ అయిపోతుంది, రైట్? ఇట్స్ టూ ఈజీ టు మెయింటైన్ డైట్, రైట్? సో ఫైనాన్షియల్గా మీకు అంత ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద సప్లిమెంట్స్ యూ కెన్ టేక్ ఓన్లీ క్రియాటిన్. క్రియాటిన్ అనేది ఒక స్కూప్కి మీకు అప్రాక్సిమేట్లీ 20 to 25 rupees పడుతుంది రోజుకి, అంతే. సో మీరు 120 rupeesలో మీరు డైట్ మెయింటైన్ చేస్తున్నారు అంటే ఇట్స్ ఎనఫ్. సో చాలామంది మనీ ప్రాబ్లం వల్ల అసలు డైట్ మెయింటైన్ చేయలేము అని చెప్తారు, కానీ అసలు వాళ్ళు కరెక్ట్గా చూస్తే ఈ 120 rupeesలో మీరు ఇంత మంచి డైట్ మెయింటైన్ చేస్తున్నప్పుడు, సో మీరు ప్రోటీన్ గోల్ ఎప్పుడైతే హిట్ చేస్తారో ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్, రైట్? You can hit your calorie intake by you taking the carbohydrates, right? Rice, bread, ఈ చిన్న సోర్స్లో అయిపోతుంది. The main thing is protein and creatine. So it's too easy. So follow for more. Not done yet.